అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి మన్నెన్ శారద గారు రాసిన ప్రేమ నీ పేరే అమ్మ అనే కథ. ఆ కథ ఏంటో విందాం. బట్టలు సర్దుతున్నానే కానీ మనసులో లేదు. ఒక్కసారిగా ఉప్పొంగుతున్న సముద్రంలో అంతులేని అగాధం ఏర్పడినట్లు మనసంతా ఒక శూన్యత ఆవరించింది. మాటిమాటికి కళ్ళల్లో నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. ఎక్కడ వాటిని ఆయన చూస్తారో అని తుడుచుకుంటూ సర్దుతున్నానే కానీ అసలు ఏం సర్దుతున్నానో ఏమిటో నాకే అంతుబట్టడం లేదు. అసలు ఈ ప్రయాణం తలపెట్టింది నేనే. గిరిజని చూడాలని, గీతకి గిరిజని చూపించాలనుకున్నది నేనే. గిరిజ మీద నాకు అంతులేని సానుభూతి, ప్రేమ ఉన్నది వాస్తవమే. అసలు 22 ఏళ్ల కాలంలో నేను గిరిజ బాగోగులు చూడకుండా ఎన్నడూ ఉండలేదు. ప్రతి నెల డబ్బు పంపుతూనే ఉన్నాను. ఇంకా చెప్పాలంటే గిరిజని 1-2 సార్లు వచ్చి గీతను చూడమని కూడా అడిగాను. కానీ ఎందుకో నిన్న గీత మాటలు నా హృదయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నిన్నటి రోజున గిరిజ నుండి ఉత్తరం వచ్చింది. గిరిజకి చాలా సీరియస్గా ఉందని, ఇంక ఎక్కువ రోజులు బతకకపోవచ్చని. అందులో కూడా తన ఆఖరి చూపుగా గీతని తీసుకొచ్చి చూపించమని అడగలేదు. గిరిజ ఉత్తరం రాయించింది అన్నాను ఆయనతో విషయం చెబుతూ. అలాగా, మరేం చేద్దాం అనుకుంటున్నావు అన్నారాయన భోంచేస్తూ. ఒకసారి గీతను చూపించాలని అనుకుంటున్నాను. అసలు గీతకి గిరిజ గుర్తుంటుందంటావా అన్నారాయన నాకేసి చూస్తూ. తెలియదు, ఈ 22 ఏళ్లలో ఎప్పుడూ తల్లి ప్రస్తావన ఎత్తలేదు మరి. అంటే గుర్తులేనట్లే. అలాంటప్పుడు మళ్ళీ ఇదంతా చెప్పడం ఎందుకు? కావాలంటే నువ్వు వెళ్ళిరా అన్నారాయన. నేను ఆయన వైపు కాస్త నిష్ఠూరంగా చూశాను. అదేంటి అలా అంటారు? ఎంతైనా కన్నతల్లి. గీతకి లేకపోయినా కన్నతల్లికి బిడ్డను చూడాలని ఉండదా? మీకు బొత్తిగా సెంటిమెంట్స్ లేవు అన్నాను. నా ఉద్దేశం అది కాదు వసంత. గీత మనల్నే తల్లిదండ్రులు అనుకుంటోంది. ఇప్పుడు ఆ వాతావరణం, తన పుట్టుక అన్నీ తెలిసి మనసు చిన్నబుచ్చుకుంటుందని నా బాధ. నీది చాలా సున్నిత హృదయం. అందులో గిరిజ అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. గీతతో నువ్వే డీల్ చేయి మరి అంటూ చెయ్యి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళారు ఆయన. నేను చిన్నగా నిట్టూర్చి అన్నీ సర్దుతూ గీతకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ హాల్లోకి వచ్చాను. గీత హాస్పిటల్ నుండి ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ బయట లాన్లో కూర్చుని కనిపించింది. నేను అలా నిశ్శబ్దంగా కూర్చున్న గీతని ఆశ్చర్యంగా గమనించి టీ కలుపుకుని గీత దగ్గరికి వెళ్ళాను. టీ ఇస్తూ, ఎంతసేపు అయింది వచ్చి? అలా కూర్చున్నావే, ఒంట్లో కానీ బాగాలేదా అంటూ నుదుటి మీద చెయ్యేసి చూశాను. లేదు మమ్మీ, బాగానే ఉన్నాను అంది గీత టీ తాగుతూ. నేను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. గిరిజ గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగానే, నన్ను మీరు పెంచుకున్నారా మమ్మీ? నేను మీ బిడ్డని కానా అంది గీత ఉరుములేని పిడుగులాగా. నేను ఉలిక్కి పడ్డాను. మేం మాట్లాడుకున్న మాటలు గిరిజ వినేసిందని అర్థమైంది. నాకు వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. అంటే నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. పేరుకు నువ్వు గిరిజకి పుట్టావు కానీ పూర్తిగా పెంచింది మేమే. ఇలా చెప్పడానికి నాకు ప్రాణం పోతోంది అన్నాను ఒక్కో అక్షరం కూడబలుక్కుని. గీత కాసేపు మాట్లాడలేదు. ఆమె ఏడుపును బలవంతంగా ఆపుకుంటోంది. ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా అవస్థ పడుతోందని నాకు అర్థమవుతోంది. అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? గీత ప్రశ్నకి నా మనసు చివుక్కుమంది. ఒకరోజు కాదు, 1 సంవత్సరము కాదు, 22 ఏళ్ళు కన్న బిడ్డగా లాలించి పెంచాను. నా ఒక్కగానొక్క కొడుకు మహేష్కి అప్పటికి 11 సంవత్సరాలు. ఆ తర్వాత పిల్లలు లేరు. గీత నా ఇంట్లో ప్రవేశించింది మొదలు నా ప్రేమనంతా తనకే పంచాను. నా దృష్టంతా తన బాగోగులకే వెచ్చించాను. ఎప్పుడూ పెంపుడు పిల్ల అన్న భావనే లేదు. మరో 4 ఏళ్లలో మహేష్ చదువుల నెపంతో, ఆ తర్వాత పెళ్లి నెపంతో
మాకు దూరంగానే ఉన్నాడు. గీతే నాకు ప్రపంచం అయింది. నా కోరిక మేరకు మెడిసిన్ చదివింది. మంచి డాక్టర్గా సెటిల్ అయింది. ఇంక పెళ్లి చేయాలి అనుకుంటూ ఉండగా గిరిజకి ఇప్పుడు సీరియస్ అని తెలిసింది. నేనే అంతా చెప్పి తీసుకెళ్దాం అనుకుంటూ ఉండగా గీత తనే తెలుసుకుని అమ్మ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగింది. ఒక్క క్షణంలో నా 22 కాలం తుడిచిపెట్టుకుపోయిందా? ఒక్కసారిగా నేను స్థానభ్రంశం అయిపోయానా? తల తిరిగిపోతోంది. హృదయం బద్దలైపోతోంది. అయినా నా సంస్కారం అడ్డొచ్చి ఏమీ అనలేని వేదనతో నాగార్జున సాగర్లో అని చెప్పాను. గీత నా వంక వేదనగా చూసింది. ముందే తెలిస్తే ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా అంది బాధగా. నన్నెవరో కొరడాతో కొట్టినట్లుగా ఫీల్ అయ్యాను. అంటే చెప్పకపోవడం నా తప్పుగా పరిణమించిందా? మీ అమ్మ చెప్పొద్దని ఒట్టేయించుకుంది అన్నాను. గీత కాసేపు ఏమీ మాట్లాడలేదు. సరే, రేపు టికెట్లు బుక్ చేస్తాను, తీసుకొచ్చే కండిషన్లో ఉంటే తీసుకొద్దాం అంటూ లోనికి వెళ్ళిపోయింది. నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మనసు వేదనతో అతలాకుతలమైపోతుంది. చాలాసేపు అలాగే కూర్చున్నాను. చీకటి అన్ని వైపులా ముసురుకుంటోంది. ఆయన బయట నుంచి వస్తూనే, అలా చీకట్లో కూర్చున్నావేంటి, లోపలికి పదా అని హెచ్చరించేదాకా నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉన్నాను. ఆయన్ని చూసి కళ్ళు తుడుచుకుని పైకి లేచాను. అలా ఉన్నావేంటి, గీతకి చెప్పావా గిరిజ సంగతి అని అడిగారు ఆయన. అన్నాను నీరసంగా. లోపలికి వెళ్ళగానే నా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. గీత ఆయన వచ్చి భోజనానికి పిలిచినా తలనొప్పిగా ఉందని అలాగే పడుకున్నాను. వాళ్ళిద్దరూ వెళ్ళాక తలుపులు మూసి దీపం ఆర్పి ఆలోచిస్తూనే ఉన్నాను. నా ఆస్తిని, నా ప్రాణాన్ని, నా సర్వాన్ని ఎవరో దోచుకుపోతోన్న బాధ నన్ను మెలిపెడుతోంది. గీత నీ కూతురు కాదు, గీత నీకేమీ కాదు అని లోకమంతా ఎలుగెత్తి అరుస్తోన్న భ్రాంతి. ఏడుపు ఆగడం లేదు. 22 సంవత్సరాల క్రితం ఆయన సాగర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఒక మంచి పనమ్మాయి కావాలంటే సైదులు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. సైదులు ఆయన ఆఫీస్లో అటెండరు. నేను ఆ పిల్ల వంక చూశాను. అదే టైంలో సైదులు వెనక నుంచి ఆ పిల్ల భయంగా నా వైపు పెద్ద పెద్ద కళ్ళతో చూసింది. ఒంటి రంగు నలుపే, కానీ ఆ కళ్ళు ఎంతో అమాయకంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. నొక్కుల జుత్తు, సూది ముక్కు, ముద్దుగా ముడుచుకున్న మూతి, చెప్పలేని అందమేదో దాని నిలువెల్లా ఉంది. ఏం పేరు అన్నాను పలకరించాలని. గిరిజ అంది మెల్లిగా. వెంటనే ఇంకేమీ అడగకుండా పనికి కుదుర్చుకున్నాను. ఇదిగో, అమ్మగారు చెప్పినట్లు సరిగ్గా చేసుకోవాలా, గుడిసెకాడ వేషాలు కాదు అంటూ హెచ్చరించాడు సైదులు. గిరిజ బుద్ధిగా తలూపింది. ఎప్పుడూ ఎక్కువ మాట్లాడేది కాదు. నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యడం తప్ప. వయసు 16 ఉంటుందేమో. మెడలో నల్లపూసలు, తాడు, దానికి పెళ్ళైన సంగతి చెబుతున్నాయి. నాకు చెప్పలేని జాలేసింది. అదే మన ఇళ్లల్లో అయితే పసిపాపల్లా ఆడుతూ ఉంటారు ఆ వయసులో. 4 రోజుల తర్వాత ఒక చిన్న పాపను ఎత్తుకుని వచ్చింది. నేను ఇంకా ఏవీ అడక్కముందే, అమ్మా మీరేమీ అనుకోపోతే దీన్ని వరండాలో కూసోబెట్టి పని చేసుకుంటా, ఇంటికాడ ఎవ్వరు లేరు చూడ్డానికి అంది. నేను సరేనంటూ, నీ కూతురా అని అడిగాను. అవునన్నట్లుగా తలాడించింది. లంకంత బంగళా, చుట్టూ తిరిగి ఆడుతూ ఉండేది. నేనేమీ తోచక దాన్నే గమనిస్తూ ఉండేదాన్ని. నవ్వు మొహం, బొద్దుగా ఉండేది. కాకపోతే ఆలనా పాలనా లేక మురికిగా ఉండేది. నేను వెంటనే బజారుకెళ్ళి కొన్ని గౌన్లు, ఆట వస్తువులు తెచ్చి గిరిజకిచ్చి శుభ్రంగా తీసుకురా దాన్ని అని చెప్పాను. నెల రోజుల్లో నేను పెట్టే తిండికి అది కాస్త రంగు తేలింది. గీత అన్న పేరు కూడా నేనే పెట్టాను. ఇక అది నేను ఎటు వెళ్తే అటే నా వెంట తిరగడం మొదలెట్టింది. నాకే వచ్చిరాని మాటలు చెప్పడం మొదలెట్టింది. ఒకసారి గిరిజ 3 రోజులు పనికి రాలేదు. ముఖ్యంగా గీత అలవాటయ్యి నాకు పిచ్చెత్తినట్లు అనిపించింది. వెళ్ళి కనుక్కురమ్మని సైదుల్ని పంపాను. సైదులు వెనకాల వచ్చింది గిరిజ.
నెల రోజులు జబ్బుపడిన మనిషిలాగా మొహం అంతా పీక్కుపోయి ఉంది. ఏమైంది అని అడిగాను. మాయరోగం అన్నాడు బదులుగా సైదులు. ఊరుకో సైదులు, అదేం మాట? ఏమైందే, జ్వరమా అన్నాను కంగారుగా. గిరిజ ఏ జవాబు చెప్పకుండా చీపురు తీసుకుని గదులు ఊడవడానికి వెళ్ళింది. ఏం చెప్పదమ్మా, ఇవన్నీ దొంగముండలు, ఈజీ మనీకి అలవాటు పడి ఎదవేషాలు వేస్తుంటారు అన్నాడు సైదులు చీత్కారంగా చూస్తూ. నాకు కొద్దిగా అర్థమైంది, కానీ గిరిజని అలా అనుకుని నిలవేయబుద్ధి కాలేదు నాకు. దాని అమాయకపు మొహం చూస్తూ ఉంటే అది అలాంటి పనులు చెయ్యలేదని నా గట్టి నమ్మకం. అయినా ఆర్థిక పరిస్థితులు అలా దిగజార్చుతున్నాయేమో అని సందేహపడ్డాను. అందుకే అది అడక్కపోయినా జీతం పెంచాను, కొన్ని వెచ్చాలు కొనిపెట్టాను. కానీ ప్రయోజనం లేకపోయింది. గిరిజ తరచూ పనెగ్గొట్టడం మొదలెట్టింది. వారంలో 2 రోజులన్నా నాగా పెడుతూనే ఉంది. దాని తల్లో వాడిన పూలు, నలిగిన చమ్కీ చీరలు నాకు కొంత అర్థం చెబుతున్నాయి. ఆవలిస్తూ నీరసంగా అది పనిచేసే తీరు సైదులు చెప్పినట్లుగానే అది దారి తప్పిందని రూఢి చేస్తోంది. ఇంకా కోపం పట్టలేకపోయాను. ఒకరోజు ఆలస్యంగా పనికొచ్చిన దాన్ని నిలేశాను. బదులుగా అది నా కాళ్లకు చుట్టుకుపోయి గొల్లునే ఏడ్చేసింది. ఛీ, కాళ్ళొదులు, వెధవ పనులు చేసింది కాకుండా కాళ్ళు పట్టుకోవడం అన్నాను విదిలించి కొడుతూ. గిరిజ గోడకి చేరబడి కూర్చుంది. కొద్ది క్షణాలు అలానే ఏడ్చింది. తిట్టండమ్మా, కొట్టండి కూడా, తల్లిలాంటోళ్ళు నాలాంటి ఎదవజనం ఎత్తినందుకు నన్ను చంపినా పాపం లేదు. ఏం చేయమంటారు? ఆడు ఉత్త జులా ఎదవ, దగ్గరుండి మడుసులను తెత్తాడు, ఎల్లాపోతే సావగొడతాడు. ఆడు పని చేయడు, పగలు రేతిరి అనకుండా తాగుతాడు, లేకపోతే పిల్లని ఎత్తుకుని దాని మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు. అందుకే నా బతుకు ఇట్టా తెల్లార్చుకుంటున్నా. మీ ఇంటి పనికి వెళ్ళటం కూడా ఆడికి ఇట్టం లేదు. ఆ టైం పోతుందని ఆడి బాధ, అందుకే పిల్లని వేసుకుని ఎలాగోలా వస్తున్నా అంది మళ్ళీ ఏడుస్తూ. దాని కథ విని నిర్ఘాంతపోయాను. నిజమేనా ఇదంతా అన్నాను సూటిగా దాని కళ్ళలోకి చూస్తూ. నా బిడ్డ మీద ఒట్టమ్మా. మరి నీకు తల్లిదండ్రులు లేరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అన్నాను. గిరిజ విరక్తిగా నవ్వింది. ఏడైనా అంతే, మా బాబు తక్కువోడు కాదు, ఆడు ఈ పని చేయమంటాడు, మా అమ్మని నంజుకు తింటాడు అంది. నాకు మతి పోయింది. పెళ్ళి ముసుగులో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకేమనడానికి నా దగ్గర మాటలు లేవు. పోనీ వచ్చేయ్, మా ఇంట్లోనే ఉంచుకుంటాను అన్నాను చివరికి. వద్దమ్మా, నా బతికి అలానూ తెల్లారిపోయింది. నా బిడ్డ గురించే దిగులంతా. మీరున్నన్ని దినాలు పర్వాలేదు, ఆనక దేవుడే దిక్కు అంది పైకి చేతులెత్తి. నిండా 16 ఏళ్ళు లేని ఓ పిల్ల జీవితం అంత అధ్వాన్నం కావడం నాకు చెప్పలేని బాధ కలిగించింది. ఇక గిరిజని అనడం మానేశాను. అలానే పని చేయించుకుంటున్నాను. ఆ రోజు గోలగోలగా ఏడుస్తూ వచ్చింది గిరిజ. నేను కంగారు పడ్డాను. చేతిలో గీత లేదు, మనసు ఏదో కీడును శంకిస్తోంది. ఏం జరిగింది? ఏడుపాపి చెప్పు, గీతేది అన్నాను కంగారుగా. గిరిజ నేల మీద కూలబడి, దాన్నాడు అమ్మేశాడమ్మా, ఎక్కడా కనబడటం లేదు అంది మళ్ళీ బావురుమంటూ. నేను నిలువెల్లా వణికిపోయాను. నిజమేనా నువ్వు చెబుతోంది అన్నాను ఆందోళనగా. నిజమే, ఆడు పూటుగా తాగి ఎంత బతిమిలాడినా చెప్పడం లేదు అంది. ఉండు, అయ్యగారికి చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇప్పిస్తాను, 24 గంటల్లో గీత దొరికిపోతుంది, కంగారు పడకు అన్నాను ధైర్యం చెబుతూ. గిరిజ ఏడు పాపింది. వద్దులేమ్మా, పోలీసులకు చెప్పొద్దు అంది తిరిగి. అదేంటి అన్నాను ఆశ్చర్యపోతూ. పోనీలేమ్మా, ఎక్కడున్నా అది సుఖంగా ఉండాలి, నా ఇంటికన్నా ఇంకెక్కడున్నా అది బాగానే ఉంటుందేమో, ఆ ఎదవ దాన్ని ఏం చేస్తాడో అని రోజూ భయమే అంది బాధగా. చాలే, అందుకని బంగారం లాంటి పిల్లను వదులుకుంటావా, ఉండు అని ఆయన గదిలోకి వెళ్ళాను. ఆయన పడుకునున్నారు. గిరిజ కూతుర్ని వాడు అమ్మేసేటండి, కొంచెం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఎలాగైనా గీతను కాపాడండి అన్నాను ప్రాధేయపడుతూ. ఆయన కొంచెం చిరాగ్గా చూశారు నా వైపు.
ఇదంతా మనకెందుకు వాసంతా, పెద్ద న్యూసెన్సు అన్నారు. అదేంటండి, గీత మీకు కూడా అలవాటే కదా, దాన్ని ఏ వ్యభిచార కూపానికి అమ్మేశాడో చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఆ ఎస్పీ గారు మీకు కూడా తెలుసు కదా, ప్లీజ్ అన్నాను బతిమిలాడుతూ. ఆయన తప్పదన్నట్లుగా పైకి లేచారు. ఇంతలో ఫోను రింగ్ అయింది. ఆయన ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎక్కడి నుంచో ఏం మాట్లాడారో తెలియదు కానీ ఆయన నా వైపు చూస్తూ, మా ఆఫీసర్ వేణుగోపాల్ గారు వస్తున్నారు అన్నారు. అయ్యో, ఆయన ఇప్పుడెందుకు వస్తున్నారు? ఆయన వస్తే రానివ్వండి, ముందు మీరు గీతను పట్టించుకోండి అన్నాను అసహనంగా. ఆ సంగతి చెప్పడానికే ఆయన వస్తున్నారు, పోలీస్ రిపోర్టు ఇవ్వద్దన్నారు అన్నారు మా వారు. నేను తెల్లబోయాను. 10 నిమిషాల్లో జీప్ మా ఇంటి ముందాగింది. ఆయన జీపు దిగారు. ఆయన వెంట గీత ఉంది. ఆయన లోపలికి వస్తూనే, సారీ మిస్టర్ శ్యామ్ సుందర్, ఈ పాపని వాళ్ళమ్మే మాకిచ్చింది. పిల్లల్ని పెంచుకోవాలనుకుంటున్నామని, ఎవరైనా ఉంటే చూడమని మా అటెండర్కి చెప్పాను. వాళ్ళమ్మ స్వయంగా తీసుకొచ్చి ఇచ్చింది అన్నారు. ఆయన మాట విని మేము ఇంకా తెల్లబోయాం. ఆవిడ పేరు గిరిజ. సరే, ఇదంతా న్యూసెన్స్ అవుతోందని అర్థమైంది. మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారని ఆవిడే పరిగెత్తుకొచ్చి మాకు చెప్పింది. అలా చెప్పి ఆయన గీతను అప్పచెప్పి వెళ్ళిపోయారు. మా ఇద్దరికీ గిరిజ మీద చెప్పలేని కోపం వచ్చింది. రానివ్వు, దాన్ని చంపేస్తాను అన్నాను కోపంగా. ఈ చంపడాలు నరకడాలు ఏమీ వద్దు, ముందు దాని పని మానిపించు. నువ్వు గిరిజ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ ఆయన తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు. గిరిజ మెల్లిగా జంకుతూ వచ్చింది. నేను ఆవేశంగా లాగి దాన్ని ఒక్కటి కొట్టాను. అది ఏడుస్తూ, అమ్మా తప్పే చేశాను, దాన్ని ఏం చేస్తాడో అని రోజుకి భయం ఎక్కువైపోయింది. నేను ఆ సార్కి ఇచ్చాను. మీరు పోలీసు వాళ్ళకి చెబితే ఆ సారు పరువు పోతుందని పరిగెత్తుకెళ్ళి చెప్పాను. క్షమించండమ్మా అని కాళ్ళ మీద పడింది. నా కోపం తగ్గింది. పరిస్థితులు, తల్లిగా గిరిజ పడుతోన్న వేదన అర్థమయ్యాయి. ఆ తర్వాత 3 నెలలకి మాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. రైలు బయలుదేరుతూ ఉండగా జరిగింది ఆ సంఘటన. గిరిజ పరుగున వచ్చి గీతని మా కంపార్ట్మెంటులో వదిలి చేతులు జోడించింది. విషయం అర్థమైంది. గీతని దగ్గరికి తీసుకున్నాను. అలా 22 ఏళ్ళు గడిచిపోయాయి. నేను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. చాలాసేపు ఏమీ అర్థం కాలేదు నాకు. బయట మాటలు వినపడుతున్నాయి. పర్వాలేదు డాడీ, మమ్మీకేం కాదు, రిపోర్ట్లు అన్నీ వచ్చాయి, షీఈ్ ఆల్ రైట్, కాకపోతే ఎక్కువగా ఎగ్జైట్ అయింది. గీత మాటలు. థ్యాంక్ గాడ్, ఆయన గొణిగినట్లున్నారు. మమ్మీని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు, డోంట్ వరీ. కానీ ఏంటి డాడీ, అక్కడ మీ అమ్మకి ఎలా ఉందో, తను సిక్ అవ్వడం వల్ల మీ అమ్మని చూడ్డానికి వెళ్ళలేకపోయాం, నీకు దిగులుగా ఉందా? ఆయన ప్రశ్న. లేదు డాడీ, నాకు అమ్మ ఎవరైనా ఉంటే అది మమ్మీయే. నాకు జన్మనిచ్చిన తల్లిని కాదనను, కానీ నాకు బ్రతుకునిచ్చిన మీ ఇద్దరికన్నా నాకెవ్వరూ ముఖ్యం కాదు. నాకు అమ్మంటూ ఉంటే అది ముమ్మాటికి మమ్మీయే. గీత మాటలు వింటూనే నా కళ్ళు ధారాపాతంగా వర్షించాయి. నా మనసు పడిన వేదన క్షణాల్లో మటుమాయమయ్యింది. గీత హృదయంలో నా స్థానం పదిలంగా ఉందని, నేను దూరం కాలేదని తెలిసి పొంగిపోయాను. వాళ్ళిద్దరూ నా బెడ్ దగ్గరికి వచ్చారు. నేను మౌనంగా గీత బుగ్గలు నిమిరాను. బదులుగా గీత కళ్ళు వర్షించాయి. మమ్మీ, యూఆర్ ఆల్ రైట్ అంది నా చేతిని తన బుగ్గలు కానించుకుంటూ. మనం రేపే సాగర్ వెళ్దాం అన్నాను గొణుగుతున్నట్లుగా. గీత నవ్వింది, తనతో పాటు ఆయన కూడా. ఈ కథ నవ్య వీక్లీలో 2016లో వచ్చేయింది. అలాగే నాటా సంయుక్త పోటీల నిర్వహణలో బహుమతి కూడా పొందింది. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.